హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి వికాసంపై ప్రభావం చూపే కారకాల గురించి నేర్చుకుందాము. వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు అంటే రెండు ఉన్నాయి మనకి. అవేంటంటే అనువంశికత ఒకటి, పరిసరాలు ఒకటి అనమాట. ఇవి రెండూ కూడా వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక జీవి పెరుగుదల, పరిపక్వత, వికాసం అనేవి ఆ జీవి అనువంశికత మీద, పరిసరాలపైన ఆధారపడి ఉంటాయి. వ్యక్తి వికాసంలో పరిసరాల కంటే అనువంశికత అధిక పాత్ర వహిస్తుంది. అయితే పరిసరాలు కూడా పాత్ర పోషిస్తాయి, వికాసాన్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట పరిసరాలు కూడా. సో ఈ అనువంశికత ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. జీవి సహజంగా తన పూర్వీకుల నుంచి వివిధ లక్షణాలను వంశపారపర్యంగా పొందడమే అనువంశికత. ఏమన్నారు? వంశపారపర్యంగా అంటే తాతలు తండ్రులు వాళ్ళ దగ్గర నుంచి వంశపారపర్యంగా ఆ లక్షణాలు, వాళ్ళకున్న లక్షణాలని శిశువు కూడా పొందడాన్నే మనము అనువంశికత అంటాము. ఓకేనంటే ఈ లక్షణాలన్నీ జన్మతః పొందేవే. ఇవేమి మనము ట్రైనింగ్ ఇస్తే వచ్చేవో, లేకపోతే మనం అభ్యసనం ద్వారా పొందేవేం కాదు, జన్మతః వస్తాయి బై బర్తే. పిల్లలకి తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ లక్షణాలు అనేవి రావడాన్ని మనము అనువంశికత అంటాము. స్త్రీ పురుష బీజకణాల్లోని జన్యువులు వ్యక్తి లక్షణాలను నిర్ధారిస్తాయి. జీవిలోని నిర్మాణాత్మక క్రియాత్మక పదార్థాన్ని మనం కణం అంటాం అనమాట. సెల్ స్టార్టింగ్ అనమాట. సెల్ అనేది కేంద్రకంలోని దాదాపు పోగు లాంటి నిర్మాణమే క్రోమోజోమ్. సో సెల్లు, మనం బయాలజీ వైపుకి వెళ్దాం కొద్దిసేపు. సెల్ ఉంటుంది, సెల్లో మనకి న్యూక్లియస్ అని చెప్పేసి ఉంటుంది, కేంద్రకం అని. ఈ కేంద్రకంలో చిన్న పోగు లాంటి పదార్థాన్ని మనము క్రోమోజోమ్ అంటామన్నమాట. అయితే ప్రతి జీవిలోనూ క్రోమోజోముల సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది. మానవుడిలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? 23 జతలు. ఈ జత అన్న వర్డ్ కూడా గుర్తుంచుకోవాలి. ఎన్ని క్రోమోజోములు ఉంటాయి అంటేనేమో 46 క్రోమోజోములు అని చెప్తాము. లేదు అంటేనేమో 23 జతల క్రోమోజోములు ఉంటాయి అంటాము. వీటిలో 22 జతలు శారీరక క్రోమోజోములు కాక మిగిలిన ఒక జత లైంగిక క్రోమోజోములు. 22 జతల క్రోమోజోములు ఏమో మిగతా శారీరక భాగాలు డెవలప్ అవ్వడానికి యూజ్ అయితే, మిగిలిపోయిన ఒక్క జత క్రోమోజోమ్ అనేది ఏంటంటే లైంగిక క్రోమోజోములు. అంటే పురుషుల, స్త్రీల, అంటే పుట్టిన బేబీ గర్లా బాయ్ అని చెప్పేసి డిసైడ్ చేసేది మాత్రం ఆ మిగిలిపోయిన ఒక్క జత క్రోమోజోమ్ అనమాట. సో ఆడవారిలో వచ్చే ఎక్స్ క్రోమోజోమ్ అనేది మగవారి నుండి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్తో కనుక మిక్స్ అయితేనేమో ఆడ శిశువు జన్మిస్తుంది. అలా కాకుండా ఆడవారిలో నుండి వచ్చే ఎక్స్ క్రోమోజోము మగవారిలో ఉండే వై క్రోమోజోమ్తో కనుక మిక్స్ అయితేనేమో మగ శిశువు జన్మిస్తారు. అంటే ఇక్కడ లింగ నిర్ధారణ అనేది మగవారి నుండి వచ్చే క్రోమోజోమ్ మీద ఆధారపడి ఉంటుంది. జీవి లింగ నిర్ధారణ అనేది మగ జీవిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇలా ఈ క్రోమోజోముల నుండి జైగోట్గా ఫామ్ అయినప్పుడు మనకి పిల్లలు వచ్చేప్పటికే 2 రకాలుగా ఉంటారు. మామూలుగా సాధారణంగా ఒకరే పుడతారు, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మనకి కవల పిల్లలు పుట్టడం చూస్తాము. ఈ కవల పిల్లలు అనేవాళ్ళు కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటారనమాట. చూడండి, బిడ్డల సంఖ్య సాధారణంగా ఒక స్త్రీకి ఒక శిశువు జన్మిస్తుంది, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అసాధారణంగా కవలలు జన్మిస్తారు. మళ్ళీ ఈ కవలలు 2 రకాలుగా ఉంటారనమాట. ఏమేంటావంటే సమరూప కవలలు ఉంటారు, అసమరూప కవలలు ఉంటారు. సమరూప కవలలు ఏంటంటే స్త్రీ నుండి వచ్చిన ఎక్స్ క్రోమోజోము, అంటే స్త్రీలో రిలీజ్ అయిన ఒక అండము పురుషుడి నుండి వచ్చిన ఒక శుక్రకణంతో కనుక ఫలదీకరణం చెంది ఒక్కటే జైగోటు ఫామ్ అయ్యి, ఈ జైగోటు మళ్ళీ 2గా కనుక విభజన జరిగితే అప్పుడు పుట్టిన 2 శిశువుల్ని మనము సమరూప కవలలు అంటాము. చూడండి, సాధారణంగా తల్లి గర్భంలో నెలకు ఒక అండం విడుదలవుతుంది. ఈ అండం తండ్రి వల్ల విడుదలైన ఒక శుక్రకణంతో కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. క్రమంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సంయుక్త బీజం 2గా విడిపోతుంది. ఒక్కటే సంయుక్త బీజం ఏర్పడింది ఫస్ట్, అంటే ఒక అండము ఒక శుక్రకణంతోనే ఫలదీకరణం చెందింది, కానీ తర్వాత ఇదే 2గా విడిపోయింది. ఇలా విడిపోవడం వల్ల ఏర్పడే శిశువుల జతనే మనము సమరూప కవలలు అంటాము. సో ఇదేంటంటే ఒకటే అండము ఒకటే శుక్రకణంతో ఫలదీకరణం చెందింది కాబట్టి, ఒకటే జైగోడ్ 2గా సపరేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏవైతే లక్షణాలు ఉంటాయో ఇందులో కూడా అవే సేమ్ లక్షణాలు ఉంటాయి. అంటే ఇది అమ్మాయి అయితే ఇక్కడ కూడా అమ్మాయి అవుతుంది, ఇది అబ్బాయి అయితే ఇక్కడ కూడా అబ్బాయి అవుతుంది. సేమ్ ఫీచర్స్ ఉంటాయి, సేమ్ లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటి వారినే మనము సమరూప కవలలు అంటాము. అండ్ వీరిలో లైంగిక భేదాలు ఉండవు. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టే ఛాన్స్ ఉండదన్నమాట. ఇలాంటప్పుడు సమరూప కవలలు అంటే 2 అమ్మాయిలే లేకపోతే 2 అబ్బాయిలే అండ్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ టు సేమ్ ఉంటారు. వారినే మనము సమరూప కవలలు అంటాము. అయితే మరి రెండవ ఛాన్స్ ఏమనుకున్నాము, అసమరూప కవలలు లేదా విషమరూప
విభిన్న కవలలు అంటాము. ఈ విభిన్న కవలలు ఏంటంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో తల్లి గర్భంలో ఒకటి కన్నా ఎక్కువ అండాలు రిలీజ్ అవుతాయి. సో ఈ రిలీజ్ అయిన ఎక్కువ అండాలు ప్రతి అండము ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెంది ఎక్కువ జైగోట్లు ఫామ్ అవుతాయి. ఇక్కడ 3 ఉన్నాయనుకోండి, 3 శుక్రకణాలతో ఫలదీకరణం చెంది 3 జైగోట్లుగా ఫామ్ అవుతాయి. ఇలాంటి సందర్భంలో 3 పిల్లలు పుడతారు. సో అయితే ఇక్కడ ఉన్న అండము ఇక్కడ నుండి వచ్చే శుక్రకణంతో ఇందులో X క్రోమోజోమ్తో ఫలదీకరణం చెందొచ్చు, ఇక్కడ Y క్రోమోజోమ్తో ఫలదీకరణం చెందొచ్చు, ఇక్కడ X క్రోమోజోమ్తో ఫలదీకరణం చెందొచ్చు. 3 డిఫరెంట్గా ఉంటాయి. సో 3 కూడా అమ్మాయిలే లేదా 3 కూడా అబ్బాయిలే అవ్వాలన్న ఛాన్స్ ఏమీ లేదన్నమాట ఇక్కడ. సో వీళ్ళని మనము అసమరూప కవలలు అంటాము. పోలికలు ఒకేలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో చూడండి ఒకసారి, కొన్ని అసాధారణ పరిస్థితుల వల్ల తల్లి గర్భంలో ఒకే నెలలో 1 కంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. ఇలా విడుదలైన ప్రతి అండాన్ని ఒక్కో శుక్రకణం ఢీకొనడంతో అనేక సంయుక్త బీజాలు ఏర్పడి 1 కంటే ఎక్కువ మంది పిల్లలు జన్మిస్తారు. వీరిలో లైంగిక పరభేదాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, కానీ వైయక్తిక భేదాలు ఉంటాయి. చెప్పుకున్నాం కదా, ఇక్కడ 3 అండాలు కూడా 3 X క్రోమోజోమ్లే వచ్చాయనుకోండి, 3 అమ్మాయిలే అవుతారు. లేదు ఒకటి X ఒకటి Y అలా వచ్చిందనుకోండి, ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే లైంగిక భేదాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ సమరూప కవలల దగ్గర మాత్రం ఖచ్చితంగా లైంగిక భేదాలు అనేవి ఉండవు. సో ఇలా మనకి జైగోట్ ఫామ్ అవ్వడము అండ్ ఒకరికన్నా ఎక్కువ పిల్లలు పుట్టిన సందర్భాల్లో కవలల్లో 2 రకాలు ఉంటాయి, సమరూప కవలలు, అసమరూప కవలలు అని. అయితే ఈ అనువంశికపై మనకి గ్రెగర్ మెండల్ అనే సైంటిస్ట్ పరిశోధనలు చేశారనమాట. ఈయన ఆస్ట్రియన్ మతాధిపతి, జన్యుశాస్త్ర పితామహుడు అనమాట. జన్యుశాస్త్ర పితామహుడు అని కూడా అంటారు గ్రెగర్ మెండల్ని. ఈయన బఠానీ మొక్కపై చాలా పరిశోధనలు చేసి మనకి 3 సూత్రాలను చెప్పారు. సో అనువంశికి సంబంధించి 3 సూత్రాలు చెప్పారనమాట. ఏంటది అంటే ఫస్ట్ వన్ సారూప్య నియమము లేదా సారూప్య సూత్రము, లా ఆఫ్ సిమిలారిటీ. అంటే సిమిలారిటీ అంటే తెలుసు కదా, ఒకేలా ఉండటము. సారూప్యత అంటే ఒకేలా ఉండటము, అంటే తల్లిదండ్రులు ఎలా అయితే ఉన్నారో అలానే పిల్లలు కూడా ఉండడము. దాన్నే మనము సారూప్యత నియమం అంటాము. ఒకే జాతి పోలికలు ఉండే జీవులకు అలాంటి లక్షణాలున్న జీవులే జన్మించడము, దీన్నే మనం సారూప్యత నియమం అంటాం అనమాట. ఉదాహరణ చూడండి, మానవులకు మానవులు, జంతువులకు జంతువులే జన్మించడం. ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు ప్రజ్ఞావంతులైన పిల్లలే, సేమ్ పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు కూడా అలానే ఉండటాన్ని మనము సారూప్యత నియమం అన్నాము. పొడవైన శారీర సౌష్ఠవం ఉన్న తల్లిదండ్రులకు అలానే పొడవుగా శారీర సౌష్ఠవం ఉండే పిల్లల్ని జన్మించడాన్ని సారూప్యత నియమానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ అనువంశిక సూత్రాల్లో రెండవది వైవిధ్య సూత్రము, లా ఆఫ్ వేరియేషన్. వైవిధ్యము అంటే ఆపోజిట్గా ఉండడము, అంటే తల్లిదండ్రులు ఎలా అయితే ఉన్నారో దానికి ఆపోజిట్గా పిల్లలకు ఉండటాన్ని వైవిధ్య నియమము లేదా వైవిధ్య సూత్రము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే తెల్లగా ఉన్న తల్లిదండ్రులకు నల్లని పిల్లలు పుట్టడము, లేదంటే సన్నగా ఎత్తుగా ఉన్న వాళ్ళకి లావుగా పొట్టిగా ఉండే పిల్లలు పుట్టడాన్ని మనం వైవిధ్య సూత్రానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. జన్యువుల్లో కలిగే వైవిధ్యం లేదా తేడా వల్ల జన్మించే పిల్లల్లోనూ వైవిధ్యం ఉంటుంది. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో ప్రజ్ఞాపాఠవాల్లో తేడాలు ఉండటం. 2 పిల్లలు ఒకే తల్లిదండ్రులకు జన్మించిన ఒకరేమో బాగా ప్రజ్ఞావంతులు అవ్వచ్చు, ఇంకొకరేమో మందహీనులు అవ్వడం. ఇది మనకి వైవిధ్య సూత్రానికి ఎగ్జాంపుల్ అవుతుంది. సగటు ఎత్తున్న వారికి జన్మించిన పిల్లల్లో ఒకరు పొడవుగా మరొకరు పొట్టిగా ఉండడాన్ని. సో వీళ్ళు ఎత్తుగా ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎత్తుగా ఉంటే సారూప్యత అయ్యేది, కానీ ఒకరు పొట్టిగా ఉన్నారు చూసారా, దీన్నే మనము వైవిధ్య సూత్రము అంటాం అన్నమాట. ఇక 3వ నియమము ప్రతిగమన సూత్రము లేదా ప్రతిగమన నియమము. జన్యువుల్లో కలిగే అసాధారణ కలయిక వల్ల లేదా మేనరిక వివాహాలు చేసుకున్నప్పుడు ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిభావంతులైన తల్లిదండ్రులు ప్రజ్ఞాహీనులు జన్మించడం. పండిత పుత్ర పరమశుంఠ అంటాం చూసారా, దానికి తగ్గట్టుగా సామెత దేనికి సంబంధించింది అంటే ప్రతిగమన సూత్రానికి సంబంధించింది. దీన్ని తిరోగమన సూత్రం అని కూడా అంటాము. దీన్ని ప్రతిగమన సూత్రాన్ని తిరోగమన సూత్రం అని కూడా అంటాము. సో ఈ 3 కూడా మనకి అనువంశికత గురించి ఇచ్చిన సూత్రాలు అన్నమాట. అయితే ఈ అనువంశికత వికాసాన్ని ప్రభావితం చేస్తుంది అనడానికి కూడా మనకి కొంతమంది సైంటిస్టులు వాళ్ళ రీసెర్చ్ చేసి మనకు కొన్ని రిజల్ట్స్ ఇచ్చారనమాట. అనువంశికతే ఎక్కువ ప్రభావం చూపుతుంది, వికాసం మీద మెయిన్ ప్రభావం చూపేసి అనువంశికతే అని. అలానే పరిసరాలకు సంబంధించి కూడా కొంతమంది సైంటిస్టులు పరిశోధనలు చేసి పరిసరాలు కూడా ప్రభావం చూపిస్తాయి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడు మనము అనువంశికత పరిశోధనల మీద ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాము. సో ఈ అనువంశికతపై పరిశోధన జరిపిన వాళ్ళని మనము ఈ సైంటిస్ట్ని అనువంశికవాదులు అంటామన్నమాట. సో ఇలా ఈ అనువంశికవాదులు ఎవరెవరు ఉన్నారంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ గారు,
గారు. సో ఈయన ఏం చేశారంటే, ఈయన ఒక ప్రఖ్యాత అనువంశికవాది. ఈయన 997 కుటుంబాలను పరిశోధించి వీరిపై అధిక ప్రభావం అనువంశికత పరంగా ఏర్పడిందని నిరూపించారనమాట. ఈ ప్రయోగ ఫలితాలతో ఈయన హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ గారు అనమాట. సో ఈయన చాలా మందిపై ప్రయోగాలు చేసేసి 997 కుటుంబాల మీద ప్రయోగాలు చేశారనమాట. ఈ ప్రయోగాలు చేసినప్పుడు ఇందులో 553 మంది ప్రజ్ఞావంతులుగా ఉన్నారు. ఈ 997 కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ప్రముఖులు అనమాట, ప్రముఖ కుటుంబానికి చెందిన వారసులు. వీళ్లలో ఈ 997 మందిలో 535 మంది ఏమో ప్రజ్ఞావంతులుగా ఉన్నారు. అయితే సాధారణ కుటుంబానికి చెందిన వారసులు కేవలం 5 మంది మాత్రమే ప్రజ్ఞావంతులు ఉండటానికి కారణం అనువంశికతే అని తన హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథంలో రాశారనమాట. సో వీళ్ళు ప్రజ్ఞావంతులు కాబట్టి చాలామంది, ఎక్కువ శాతం కూడా ప్రజ్ఞావంతులే పుట్టారు కాబట్టి కేవలం అనువంశికత వల్లే వికాసం అనేది జరుగుతుంది, ఈ ప్రజ్ఞావంతులు అవ్వడానికి కారణం అనువంశికతే అని చెప్పేసి ఈయన ఈ హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథంలో చెప్పారనమాట. సో నెక్స్ట్ వాళ్ళు వచ్చేప్పటికే గోడార్డ్ అనే శాస్త్రవేత్త. సో ఈ గోడార్డ్ అనే ఆయన మార్టిన్ కల్లికాక్ మూలపురుషుడిగా కలిగిన వంశవృక్షాన్ని పరిశీలించాడు. అతనికి ఉన్న 2 భార్యల్లో, ఈ కల్లికాక్ గారికి ఉన్న 2 భార్యల్లో ప్రజ్ఞావంతురాలైన భార్య పిల్లలు ప్రజ్ఞావంతులుగాను, ప్రజ్ఞాహీనులైన వాళ్ళకేమో పిల్లలు ప్రజ్ఞాహీనులుగానే ఉన్నారనమాట. మందబుద్ధి గల వాళ్ళకేమో మందబుద్ధి గలవారు, ప్రజ్ఞావంతులైన వారికేమో ప్రజ్ఞావంతులే పుట్టారనమాట. సో అంటే ఇలా జరగడానికి కారణం అనువంశికతే. ఈవిడ ప్రజ్ఞావంతురాలు కాబట్టి పిల్లలు కూడా అలానే ఉన్నారు, ఈవిడ మందబుద్ధి గలదు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా అలానే ఉన్నారు. అనువంశికత వల్ల అవే లక్షణాలు వచ్చాయి కాబట్టి పిల్లలు కూడా అలానే ఉన్నారు. కాబట్టి వికాసం మీద అనువంశికత ప్రభావం ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట ఎవరైనా గోడార్డ్ గారు. సో నెక్స్ట్ వచ్చేప్పటికే విన్షిప్ అనమాట. ఈ విన్షిప్ అన్న ఆయన ఎడ్వర్డ్ అనే ఆయన కుటుంబాన్ని పరిశీలించారు. ఈ ఎడ్వర్డ్ అనే ఆయనకు కూడా 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య ఎలిజబెత్ ఏమో ప్రజ్ఞావంతురాలు అండ్ రెండవ భార్య మేరీ ఏమో మందబుద్ధి గల ఆవిడ. సో ఈ ప్రజ్ఞావంతురాలకి ప్రజ్ఞావంతులైన పిల్లలే పుట్టారు అండ్ ఈ మందబుద్ధి గల ఆవిడకేమో మందబుద్ధి గల పిల్లలే పుట్టారనమాట. సో దీన్ని బట్టి ఈయన కూడా వికాసం మీద అనువంశికత ప్రభావం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి డగ్డేల్ గారు. సో ఈ డగ్డేల్ గారు అత్యంత అవినీతి పాల్పడే తెగ అయిన జూక్స్ అనే కుటుంబంపై పరిశోధన చేశారనమాట. పరిశోధన చేసి ఆయన పరిశోధనలైన ద జూక్స్ అనే బుక్లో కూడా రాశారు. సో ఈయన ఈ బుక్లో ఏమని చెప్పారంటే, లంచగొండి, వ్యసనపరుడు, నేర చరిత్ర కలిగిన జూక్స్ మూలపురుషుడిగా కలిగిన వంశవృక్షం పరిశీలించి ఈయన మొత్తం ఈ జూక్స్ వంశానికి సంబంధించిన 709 మందిపై ప్రయోగం చేసి పరిశీలించే వాళ్ళని ఈ 709 మందిలో కూడా ఎక్కువ శాతం మంది అవినీతి పరులు, నేరస్తులే, చట్ట వ్యతిరేక పనులు చేసేవాళ్ళు, దొంగలు ఎక్కువగా ఉండటాన్ని గమనించి పిల్లల వికాసంపై అనువంశికత ప్రభావం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేప్పటికే పియర్సన్. ఈ పియర్సన్ అనే ఆయన డార్విన్ కుటుంబం మీద అండ్ ఈ డార్విన్తో పాటు హోమినీ అనే అతను మూలంగా కలిగిన ఫ్యామిలీ మీద కూడా ప్రయోగాలు చేశారనమాట. సో వీళ్ళిద్దరు వంశవృక్షాలను పరిశీలించి మేధావి శాస్త్రజ్ఞుడైన ఈ డార్విన్కి సంబంధించిన పిల్లలేమో అలానే మేధావులుగా ఉండడము, బుద్ధిహీనుడైన హోమినీ ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలేమో వారిలానే బుద్ధిహీనులుగా ఉండటాన్ని పరిశీలించి సో వీళ్ళ వారసుల మీద వీళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అంటే జన్యువుల ప్రభావం ఉంది, వీరి నుండి వెళ్ళిన జన్యువుల ప్రభావం ఉంది, అంటే అనువంశికత ప్రభావం కారణంగానే వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి వికాసం మీద అనువంశికత ప్రభావం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు పియర్సన్ గారు. సో అయితే వీరితో పాటు అంటే గాల్టన్ గారు ప్రయోగాలు చేసింది ఎవరి మీద? అనువంశికత ప్రభావం ప్రయోగాలు హెరిడిటరీ జీనియస్ అనేది రాశారు. ప్రముఖ సమాజంలో ప్రముఖుల మీద ఈయన 997 కుటుంబాలకు చెందిన వారి మీద ప్రయోగాలు చేశారు. అలానే గోడార్డ్ గారు మార్టిన్ కల్లికాక్ అనే వాళ్ళ మీద ప్రయోగాలు చేశారు. విన్షిప్ వచ్చేప్పటికేమో ఎడ్వర్డ్ కుటుంబం మీద, అండ్ డగ్డేల్ వచ్చేప్పటికేమో జూక్స్ కుటుంబం మీద, పియర్సన్ వచ్చేప్పటికేమో డార్విన్ అండ్ హోమినీ కుటుంబం మీద ప్రయోగాలు చేశారనమాట. వీళ్ళతో పాటు మనకి ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళే ఆల్ఫర్డ్ అనే ఆయన కూడా ఉన్నారనమాట. ఈ ఆల్ఫర్డ్ అనే ఆయన కూడా చాలామంది మీద ప్రయోగాలు చేసి సో వికాసం మీద అనువంశికత ప్రభావం ఉంటుంది, జన్యుపరంగానే పిల్లలు ఇలా ఉంటున్నారు అని చెప్పేసి అన్నారు ఆల్ఫర్డ్ అనే ఆయన కూడా. సో ఇంకొకరు కెల్లాగ్ దంపతులు అని చెప్పేసి ఉన్నారు, కెల్లాగ్ అని. సో ఈ కెల్లాగ్ అనే వాళ్ళు కూడా వీళ్ళు ఇద్దరి మీద ప్రయోగాలు చేశారన్నమాట. ఈ కెల్లాగ్ అనేవాళ్ళు ఎవరెవరి మీద అంటే, ఒకరేమో మానవ శిశువు
అండ్ ఇంకొకరేమో చింపాంజీ. సో ఈ మానవ శిశువు పేరు వచ్చేప్పటికేనేమో డొనాల్డ్ అండ్ చింపాంజీ పేరు వచ్చేప్పటికేమో గువా అనమాట. సో ఒక పిల్లవాడి మీద అండ్ ఒక చింపాంజీ పిల్ల మీద వీళ్ళు ప్రయోగాలు చేశారు కెల్లాగ్ దంపతులు. సో వీళ్ళు ప్రయోగాలు జరిపి ఏం చెప్పారంటే ఇద్దరికి ఒకేలాంటి పరిస్థితులు కల్పించినప్పటికీ ఈ చింపాంజీ లక్షణాలతోనే ఉంది, పిల్లవాడిలోనే ఉన్నాడు అని చెప్పేసి పరిసరాలు ఒక్కటే అయినప్పటికీ కూడా వాళ్ళ అనువంశికత వల్ల వాళ్ళ లక్షణాలు అలా ఉన్నాయి అని చెప్పేసి కెల్లాగ్ దంపతులు చెప్పారనమాట. సో అండ్ ఇంకొకళ్ళు వీళ్ళతో పాటే అనువంశికత ప్రభావం చూపిస్తుంది అని చెప్పిన వాళ్ళలో ఇంకొకళ్ళు ఎవరంటే WH ఫ్రీమన్ అనమాట. సో మనకి ఈ పేరు బాగా గుర్తుంచుకోవాలండి, 2 చోట్ల వస్తుంది, పరిసరాల్లో వస్తుంది, అనువంశికతలో వస్తుంది. సో అనువంశికతలో వచ్చేప్పటికేనేమో WH ఫ్రీమన్. ఈయన ఏం చేశారంటే కవల పిల్లలు, అన్నదమ్ములు, దాయాదులు, ప్రజ్ఞాపాఠవాలను పరిశీలించి అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని, వారిలో కూడా సమరూప కవలల్లో ఈ గుణకం అత్యధికంగా ఉంటుందని ఈ WH ఫ్రీమన్ గారు అన్నారన్నమాట. కవలల్లో సేమ్ ఒకేలాంటి జన్యువుల నుండి వస్తారు కాబట్టి ఒకేలాగా ఉంటుంది అని చెప్పేసి. సో మనకి చూడండి మొత్తం వీళ్ళందరూ కూడా ఇంతమంది ఉన్నారు కదా, ఇవన్నీ గుర్తుంచుకోవాలన్నమాట. ఎవరి మీద ప్రయోగం చేశారనేది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ఇంకొకటి అనువంశికతవాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు అన్న పేర్లు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి చూడండి వికాసంపై పరిసరాల పాత్ర. సో వికాసంపై పరిసరాలు ఎక్కువగా ప్రభావితం చూపుతాయి అని చెప్పేసి మనకు కొంతమంది సైంటిస్టులు వివరించారు, వాళ్ళనే మనము పరిసరవాదులు అంటామన్నమాట. అనువంశికత తప్ప జీవిని ప్రభావితం చేసే అన్ని కారకాలను కూడా పరిసరాలు అంటాము. సో వ్యక్తిపై పరిసరాలు అధికంగా ప్రభావం చూపుతాయి అని చెప్పేసి మనకు చెప్పిన ఈ పరిసరవాదులు ఎవరెవరు అంటే JB వాట్సన్ అనే పరిసరవాది తెలియజేశాడు. ఈయన అనేక పరిశోధనలు చేసి బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాశారు. ఈ బుక్ పేరు గుర్తుంచుకోవాలండి, బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. ఈ బుక్ రాసిన ఆయన ఎవరు, JB వాట్సన్ గారు. ఈయన నాకు 1 డజన్ మంది పిల్లల్ని ఇవ్వండి, వారిని మీరు కోరిన విధంగా డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, దొంగలుగా కూడా తయారు చేస్తానని ప్రకటించారు. సో మనం అనువంశికతవాదులు ఏం చెప్పారంటే తల్లిదండ్రులు దొంగలైతే పిల్లలు కూడా అలానే ఉన్నారు, తల్లిదండ్రులు ప్రజ్ఞావంతులైతే పిల్లలు కూడా అలానే ఉంటారు అని చెప్పారు. కానీ వాట్సన్ గారు ఏం చెప్పారంటే నాకు 1 డజన్ మంది పిల్లల్ని ఇవ్వండి, వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా అయినా ఉండనివ్వండి, వీళ్ళని ఏవి కావాలంటే అవి అంటే ప్రజ్ఞావంతులు కావాలంటే ప్రజ్ఞావంతులుగా, లేదా దొంగలుగా కావాలంటే దొంగలుగా నేను తయారు చేస్తాను అని చెప్పిన ఆయన వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పిన ఆయన వాట్సన్. సో మనం ఇవి గుర్తుంచుకోవాలి కదండి, వాట్సన్ వాట్ ఎవర్ యూ వాంట్, ఏమి కావాలంటే అవి అంటే వాళ్ళు ఎలా కావాలంటే అలా నేను తయారు చేస్తాను అని చెప్పారనమాట ఈ వాట్సన్ గారు. పరిసరాల ప్రభావాన్ని స్కోడాక్, గోర్డార్డ్, WC బాగ్లే, న్యూమన్, బోరింగ్, లాంగ్ ఫీల్డ్ వెల్డ్ అనే పరిశోధనల ద్వారా కూడా వివరించారు. ఇంకా వీళ్ళందరూ కూడా పరిసరవాదులే అనమాట. సో వీళ్ళల్లో ఈ WC బాగ్లే అని ఆయన ఉన్నారు కదా, ఈ WC బాగ్లే గారు ఈయన ఒక బుక్ రాశారండి, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఈ బుక్ పేరు ఏంటంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఏంట బుక్ పేరు, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే బుక్ రాశారనమాట. ఈయన స్కూల్ పరిసరాల గురించి రాస్తారనమాట. సో ఈ గ్రంథంలో ఈయన ఏం చెప్పారంటే పాఠశాల వస్తువులకు వ్యక్తుల వికాసానికి మధ్య సహసంబంధం ఎక్కువగా ఉంటుందని, మంచి పాఠశాల పరిసరాలు గల వ్యక్తులు వికాసంలో గొప్ప మార్పులు తీసుకొస్తుందని పేర్కొన్నారనమాట. పాఠశాల పరిసరాల్లో చదివిన పిల్లలకి, పాఠశాలకు పోని పిల్లలకి ప్రజ్ఞలో చాలా తేడా ఉంటుంది, అంటే ఆ పరిసరాలు వల్ల వాళ్ళ ప్రజ్ఞ అనేది మెరుగవుతుంది అని చెప్పారు WC బాగ్లే గారు. ఈయన మొత్తం కూడా పరిసరాలు, ఎక్కడ పరిసరాలు, పాఠశాల పరిసరాల గురించే మాట్లాడారనమాట ఈయన. సో పాఠశాల పరిసరాలు ఉంటేనేమో కాస్త ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుందని, పాఠశాలకు వెళ్ళని పిల్లలేమో మందబుద్ధిగా ఉంటారని చెప్పారు. ఈయన రాసిన బుక్ ఏంటండి, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే బుక్ రాశారు. సో అలానే మనకి గోర్డన్ గారు ఉన్నారు. ఈ గోర్డన్ గారు ఏం చేశారంటే ఈయన పడవలు, జిప్సీలు నడిపే పిల్లల మీద ఈయన ప్రయోగాలు చేశారనమాట. సో ఈ పడవలు, జిప్సీలు నడిపే పిల్లలను పరిశీలించి పాఠశాలలో చదువుకునే పిల్లలకి, పాఠశాలకు వెళ్లకుండా పడవలు నడుపుకునే తోబుట్టుల పిల్లలకి మధ్య ఐక్యూలో చాలా తేడాలు ఉన్నట్లు చెప్పారనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఒకే వంశానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ పాఠశాలకు వెళ్ళే పిల్లల్లో ప్రజ్ఞ ఎక్కువగాను, పాఠశాలలకు వెళ్ళని పిల్లల్లో మందకొడిగా ఉండటాన్ని ఈయన గమనించారు. సో అయితే ఈయన ఎవరి మీద ప్రయోగాలు చేశారు, ఈ గోర్డన్ గారు పడవలు అండ్ జిప్సీలు నడిపే పిల్లల మీద ప్రయోగాలు చేశారనమాట. సో అలానే ఫ్రీమన్ గారు కూడా ఉన్నారండి. వీళ్ళలో మనం ఇందాక WH ఫ్రీమన్ అని చెప్పుకున్నాం కదా, పరిసరాలకు వచ్చేప్పటికీ FN ఫ్రీమన్ గారు ఉంటారనమాట. ఈ FN ఫ్రీమన్ గారు కూడా పరిసరాలుగా ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేప్పటికీ
న్యూమన్ గారు ఏం చేశారంటే 19 జతల సమరూప కవలల మీద ఈయన పరిశోధనలు చేసి వారు వేరే వేరే పరిసరాల్లో పెరగడం వల్ల సమరూప కవలలే అయినప్పటికీ కూడా ఒకరి ప్రజ్ఞలు ఎక్కువగా ఉండటం, ఒకరేమో ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉండటాన్ని ఈయన గమనించి పరిసరాల వల్లనే ఇలా జరిగింది, అంటే వికాసం మీద పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు న్యూమన్ గారు. అలానే స్కోడాక్ గారు వచ్చేప్పటికేమో పెంపుడు పిల్లల మీద ప్రయోగాలు చేసేసి తల్లుల ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉన్నప్పటికీ పిల్లల్లో పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ ప్రజ్ఞాలబ్ధి ఎక్కువగా ఉండడాన్ని గుర్తించి పరిసరాల ప్రభావమే వికాసం మీద ఎక్కువగా ఉంటుంది అని చెప్పారనమాట. సో ఇలా వికాసం మీద ప్రభావితం చూపే కారకాలుగా మనము అనువంశికతని పరిసరాలు రెండింటిని చెప్పుకుంటాం. అయితే రెండింటి ప్రభావం కూడా ఉంటుందన్నమాట. అనువంశికత ప్రభావం ఎంతైతే ఉంటుందో పరిసరాల ప్రభావం కూడా అంతే ఉంటుంది వికాసం మీద. సో వికాసం కరెక్ట్గా జరగాలి అంటే, శిశు వికాసం అనేది సరిగా ఉండాలి అంటే వాళ్ళ అనువంశికతతో పాటు పరిసరాల ప్రభావం కూడా ఉండాలి. సో చూసారు కదండి వికాసం మీద ప్రభావితం చూపే కారకాలు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనుశ్రీ ట్యుటోరియల్స్. థ్యాంక్ యూ.